పడుకున్నాక మళ్ళీ లేస్తామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకుంటాం కదా, దాన్ని హోప్ అని అంటాం. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పానో అని అడగండి, నాకు కూడా తెలీదు. బహుశా నా బ్రతుకు మీద ఏ హోప్స్ లేనందుకేమో. ఇంతకీ మా గురించి చెప్పలేదు కదా, చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదనుకోండి. ఒక చిన్న ఇంట్లో భార్య పిల్లలతో కోడికొత్తకు ముందే లేచి పనికి వెళ్ళి ఆ వచ్చే డబ్బులతో నేను నెల స్టార్టింగ్లో సామాన్లు కొని నెలాఖరికి డబ్బు చాలు కప్పు చేసి ఆ అప్పును కూడా తీర్చలేక మాటలు పడడానికి అలవాటు పడిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. తనే నా భార్య బాను. నా కోసం ఏదైనా చేస్తుంది, నేనంటే అంత ఇష్టం. అందుకే నా కోసం చేపల పులుసు చేయమన్నాను, ఎందుకంటే నాకు చేపల పులుసు అంటే ఇష్టం. ఓ చెప్పడం మర్చిపోయానండి, మా ఇద్దరికి బొడ్డు కూడా అందుకోండి మాటలోనే వస్తుంది. తనే నాకు లక్ష్మి. దివాళీ వస్తుంది కదా, నాకు కొత్త బట్టలు బోల్డ్ బాంబులు కొనువా? సరే అమ్మ, ముందు నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చి చూసారా మనం అన్ని కొను. ఇది ఇంత లేదు కానీ కోరికలు మాత్రం వాళ్ళ అమ్మలో పెద్దవే. ఏమే దివాళి ఇప్పుడు 12 అండి. ఓహో, ఈరోజు డేట్ ఎంత? 7 అండి. ఏంది ఏడ్చేది? ఆహా, ఈరోజు 7వ తారీఖు అంటున్నా. ఓహో, ఇంకా 5 రోజులు ఉంది కదా, చూద్దాంలే. అయినా నా సొమ్మంతా అలాగే అవగొట్టాను. మొన్న కదా ఇచ్చాను డబ్బులు, అప్పుడే అయిపోయా. ఏంటండి నేను ఒక్కదాన్నే తినేస్తున్నట్టు మాట్లాడుతున్నారు? మొన్నే కదా తెచ్చాను, ఏం చేసావు? ఇంట్లో గడుస్తున్నాయి మరి. ఎలా అనుకుంటున్నారు? తెచ్చిందే బోర్డు 6,000, ఇంట్లో మొత్తం గడవాలి, అప్పుల వడ్డీలు కట్టాలి, మీరు ఎక్కడికైనా వెళ్తే ఛార్జెస్కి ఇవ్వాలి, ఇంకెలా సరిపోతాయి? బోడి 6,000? నేను అంత కష్టపడి డబ్బులు తీసుకొస్తుంది ఇంట్లో కూర్చొని, నీకేం తెలుస్తుంది ఆ కష్టం? అంత కష్టంగా ఉంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పోషించినవి పిల్లల్ని ఎందుకు? పెళ్లి చేసుకుని ఒక్కటే నేను చేసిన తప్పే. జీవితం అయినా నిన్ను కాదే, నిన్ను నాకు ఇచ్చ కట్ట పెట్టరు చూడు, వాళ్ళు అన్నాను. ఇంట్లో నాకు ఎప్పుడు ప్రశాంతత లేదు, ప్రతిసారి డబ్బు దగ్గర కూడా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే మీరందరూ ప్రశాంతంగా ఉంటారు కదా, మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే చెప్పు తీసుకుంటాం. ఏంటండి డైలాగ్స్ ఎక్కడ విన్నట్టున్నాయా? మన ఇంట్లోవే. అయినా ఎంత కోపం ఉన్నా కోపంలో 1,00,000 అంటామండి, చేసేస్తామా? ఫైనల్లీ అదండి, రోజుకు ఒక గొడవైనా లేకపోతే మా మధ్యతరగతి వాళ్ళకి రోజు గొడవ. ఎక్కడైనా కారణం ఉంటే గొడవ పడతాం, కానీ మిడిల్ క్లాస్లో గొడవ పడడానికి కారణం వెతుక్కుంటాం. అందులో మెయిన్ కారణం అదే డబ్బు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు ఏరా నాని అలాగున్నావు? నీకు తెలీదా? అర్థమైంది. మళ్ళీ గొడవ? ఈరోజు మీ ఇంట్లో వాళ్ళదా అంత సంతోషంగా ఉన్నావు? అమ్మో, అవ్వకపోతే బాధ కానీ అయితే బాధ ఎందుకు? అమ్మ డబ్బు డబ్బు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎంత అని తీసుకొస్తాం? రే మామ, ఏదైనా జాబ్ ఉంటే చూడరా, జాయిన్ అయిపోతాను. పూజారికే పులహ లేదంటుంటే భక్తులు వచ్చి బఫీ అడిగాడట. ఇప్పుడు ఒక 5,000 ఉంటే అడ్జస్ట్ చేయరా. చెరివెండిపై చేపేడుస్తుంటే గెద్దొచ్చి సామెతలు ఎక్కువ నేర్చాడు. హలో, అన్నా మా ఆవిడ కొట్లో బాగాలేదు, అప్పుడు వెళ్తాను. సరే సరే. ఎన్ని డేస్ అవుతుంది మనిద్దరం ఇలా పీస్ఫుల్గా ప్రైవేట్గా స్పెండ్ చేసి, రోజు గొడవలు పని టెన్షన్లతో బుర్ర హీటెక్కిపోయింది. కరెక్ట్గా ఇలాంటి పీస్ఫుల్ టైం. సరే కానీ ఏంటి సడన్గా రమ్మన్నా? సడన్గా ఏంటి?
నా లవర్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూస్తా. మ్యాటర్ తప్పేంటి? చెప్పు. అది నాని మ్మ్. ఇన్ని రోజులు మన రిలేషన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు కదా. ఈ మంత్ 12 ఇంట్లో ఎవ్వరూ ఉండరు, ఆ, కానీ ఒక కండిషన్. అనుకున్నాను ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుందని. చెప్పేది విని ఫస్ట్. చెప్పు. మా కాలేజ్లో అందరూ డబ్బా ఫోన్లు కొనుక్కొని బిల్డప్ ఇస్తున్నారు. సో నాకు ఒక ఐఫోన్ కొను అండ్ లేటెస్ట్ ఫోన్, ఓకే? ఓయ్ ఓయ్ ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇల్లు గడవడానికి డబ్బులు లేవంటుంటే ఒరిజినాలిటీ దీనికే అంత. ఓయ్ ఏమైంది? ఉండు చిరాగ్గా. అచ్చే, ఏమైంది? చైతి, నేనేం అడిగినా కొనువు. పేరుకు మాత్రం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నెలకి 20K శాలరీ. అయినా నేనే కదా ఇబ్బంది పడేది, నన్నే కదా అందరూ చూసి నవ్వుతారు. అయినా గర్ల్ ఫ్రెండ్ అడిగింది ఇవ్వలేని వాడివి నీకెందుకు లవ్వు? మహా అయితే 1 yearలో నా డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది. డిగ్రీ బేస్లో జాబ్ తెచ్చుకొని నేనే కొనుక్కుంటా. సరే, నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ, బాయ్. ఓయ్ నెక్స్ట్ స్టెప్ అన్నావు. ఇట్ మస్ట్ బి అన్ ఐఫోన్, దెన్ ఓన్లీ వీఆర్ మేకింగ్ ఇట్. ఓయ్ ఉసే ఉసే సిరి, ఏ సిరి ఆగవే, ఏ సిరి. అయ్యమ్మ జీవితం. ఆ, 70,000. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ప్రతిమలాడుంటే మాటలు విసురుతారేంటి? అదే ఇంకా ఎన్ని రోజులండి? 2 నెలల నుంచి వడ్డీ కూడా కట్టడం లేదు. ఇది 3వ నెల. అవునండి, మా ఆయన కూడా అదే పనిలో ఉన్నారు. ఈ ఒక్క నెల ఓపిక పట్టండి, ఇచ్చేస్తాం. అబ్బో, గొప్ప ఆయనే. ఆయన ఏమైనా శ్రీరామచంద్రుడా సత్యహరిశ్చంద్రుడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి? అయినా 1 నెలలో మొత్తం డబ్బు ఇచ్చేసే మొకమేనా? హలో, ఏంటండి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? డబ్బు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఇచ్చేస్తాం. మీరు ఆడిన మాటలు మళ్ళీ రివర్స్ తీసుకోగలరా? అవును, మా ఆయన శ్రీరామచంద్రుడే, మా ఆయన సత్య హరిశ్చంద్రుడే. మీ అందరికంటికి ఎలా కనబడ్డా కూడా మా ఆయన నాకు మాత్రం ప్రభాస్ కట్అవుట్, మహేష్ బాబు కళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అన్నా నాని చెప్పు.
అన్నా నాకు అర్థమైంది. దివాళీ కదా, ఇదిగో దివాళీ బోనస్. అన్నా అది కానా అన్నా చెప్పు నాని. అన్నా చెప్పు. 70,000 కావాలన్నా. 70,000? లేవు. అన్నా ఒకసారి చెప్పేది వినన్నా. మొన్న చెప్పా కదన్నా మా ఆవిడకి బాగాలేదని. ఆపరేషన్ ఉందన్నా, కొంచెం సీరియస్గా ఉంది, అందుకు అడుగుతున్నాను. ఆపరేషనా? అవునన్నా. కానీ నా దగ్గర 40,000 ఉన్నాయరా. మీ ఆవిడకి ఆపరేషన్ అంటున్నావు, పైగా మీ ఆవిడ సొంత అన్న లెక్క నన్ను నోరారా అన్న అని పిలుస్తుంది. కానీ 2 రూపాయలు వడ్డీ రావాయి. తమ్ముడే ప్యాకెటే. సరేనా. ఏమండి, ఏమైందండి? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నువ్వు వెళ్ళు. అది కాదండి, 3-4 డేస్ నుంచి చూస్తున్నా మీరు మీలా లేరండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. మీరు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం. అది నేను పనిచేసిన దగ్గర ఒక మిషన్ ఉంటుంది. దాని రేటు ఒక 50,000-70,000 ఉంటుంది. అది నా వల్ల ఇరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా తీర్చాలో కూడా అర్థం కావట్లేదు. మా బాస్ వాళ్ళు కూడా చాలా తిట్టారు. తీసుకోండి. ఇంత చిన్న విషయానికా ఇన్ని రోజులు మీలో మీరు కుమిలిపోయారు? ఇదేదో ఆ రోజే చెప్పుంటే ఆ రోజే ఇచ్చేసేవాళ్ళం కదండి. మీరు ఎవరి దగ్గర మాట పడకూడదు. మీరు ఇంకేం ఆలోచించకండి. డబ్బు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సంపాదించుకోవచ్చు. ముందు మీ మీదున్న మచ్చను తుడిచేయాలి. నా మీద ఏ కోపం లేదా? ఎందుకు వచ్చావు? ఉండు, దివాళీ స్పెషల్ ఒక ఐటెం తెస్తాను. సరే. తీసుకో. దివాళీకి నాకు కావాల్సిన ఏ ఐటమ్ కాదు. ఇప్పుడు నా మీద కోపం తగ్గింది. పిచ్చోడా, ఒకటి చెప్తా విను. కోపం అందరి మీద రాదు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి మీదే అరుస్తాం, వారి మీదే అలుగుతాం, వారితోనే గొడవ పడతాం, తర్వాత మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడేసుకుంటాం. ఏమండి,
ఏమైంది? ఏం లేదు, నాకు కొంచెం అన్ఈజీగా ఉంది, మళ్ళీ వస్తా. బేబీ కంగారేం లేదు. బకరా ఇప్పుడే అనీజీగా ఉందని వెళ్ళిపోయాడు. అండ్ ఐ గాట్ మై ఫ్రికింగ్ ఐఫోన్. థ్యాంక్ గాడ్. కరెక్ట్గా నీకే కాల్ చేద్దామనే టైంకి వాడే అనీజీ అని వెళ్ళిపోయాడు. లేకపోతే వాడికి నేను కావాలా? వాడి ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నాడా? నా రేంజ్ ఏంటి, వాడి రేంజ్ ఏంటి? అయినా వాడి డబ్బు కోసమే ఇంత చేశామని తెలియకుండా బాగానే మేనేజ్ చేసాం కదా. ఇప్పుడు నుంచి చూడు. వాడి ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నాడా? ఎందరికీ ఎలా కనపడ్డా కూడా ఆయన మాత్రం ప్రభాస్ కట్టు మహేష్ కలరు. అయినా వాడి కోసమే ఇంత చేశామని తెలియకుండా బాగానే మేనేజ్ చేశాం కదా. ఇద్దరం కలిసి చేసుకున్నాం. డబ్బు కాకపోతే తర్వాత అయినా సంపాదించుకో. డాడీ డాడీ